పిఠాపురానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరు అంటారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఆయనే? ఆయన నిజాయితీ మాకు తెలుసండి. ఆయన నిజాయితీ పరుడు. రాజకీయం లేకుండా ఎంతోమందిని ఆదుకున్నాడు. అలాగే అతని మాటల్లో అతని కేంద్రంతో పెట్టుకున్న సత్య సంబంధాలు, ఆ కేంద్రం సపోర్ట్ తోటి మాకు అభివృద్ధి జరుగుతుందని మా నమ్మకం. అంటే గతంలో పిఠాపురం పేరు చెప్తే మీరు బయటికి వెళ్ళినప్పుడు మేము కాకినాడ వాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు, ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్ పిఠాపురం అంటే దేశం మొత్తంలో పేరు ఢిల్లీ లెవెల్లోకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావటం వల్ల పిఠాపురం నియోజకవర్గం ఢిల్లీ లెవెల్లోకి వెళ్ళిందండి. అది మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చేసుకునే పుణ్యం అండి. అది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు అండి. అతని నిజాయితీ ప్రజలందరికీ తెలిసిపోయిందండి ఇక్కడ. అందుకని ఇక్కడ ఎవరు వచ్చినా కూడా అతనైతే ఓడించలేరండి. ఏదో రాయలసీమ నుంచి మనుషులు వస్తున్నారు, డబ్బు పంచుతున్నారు అంటున్నారు కానివ్వండి, డబ్బు ఇంకా బలం మెరిగిపోతుందండి మన జనాల్లో. ఇక్కడ ఓటర్ల దగ్గర వాళ్ళే ఓటర్లకు బలాన్ని ఇచ్చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఏదో డబ్బులు పంచేద్దాం, ఇక్కడ ప్రజలను కొనేద్దాం, ఇక్కడ ప్రజలు గొర్రెలాటోళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారండి. పిఠాపురం నియోజకవర్గం ప్రజలు గొర్రెలు కాదండి, సింహాలండి. అవసరమైతే గర్జింతామండి. డబ్బు కమ్ముడైపోం. ఒకవేళ డబ్బు తీసుకున్నా కూడా నిజాయితీ పరుడికే ఓటేస్తామండి. అది మాత్రం పక్క. డబ్బు తీసుకున్నా నిజాయితీ పరుడికే. ఎందుకంటే డబ్బులు ఇస్తారండి. 5 సంవత్సరాలు మనం విలువైన ఓటుని అమ్మేసుకోవాలండి. ఆ తర్వాత 5 సంవత్సరాలు అడిగి వాళ్ళకి బానిసలు అయిపోవాలండి. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయాయండి. 1000 రూపాయలు సంపాదించేనే కానీ కుటుంబం గడుతులేదండి. అలాంటి 1000 రూపాయలు ఎక్కడ సంపాదించగలమండి? సంపాదించలేం కదా. ఈ 5 ఏళ్ళ సంక్షేమం ఏం జరగలేదా మరి? ఏముందండి, అమ్మఒడి ఇస్తున్నారండి. అమ్మఒడి పిల్లలు మేము చదివించుకోలేమండి. మా పిల్లల్ని మేము చదివించుకోగలుగుతాం. వీళ్ళు పరిశ్రమలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మా పిల్లలు రేపటి భవిష్యత్తుకి ఆ పరిశ్రమల్లో జాబులు చేస్తారండి. ఇలా అమ్మఒడి ఇస్తున్నారండి. పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకుని ఏం చేస్తారండి? అసలు పరిశ్రమలు లేకపోతే చదువుకుని ఏం చేస్తారు? వాళ్ళు మాలో కూలి పని చేయాలండి. అదే మా సొంత డబ్బులతో మేము చదివించుకున్నాం అనుకోండి, వాళ్ళు డెవలప్మెంట్ చేస్తే అందులో జాబులు చేయడానికి అవకాశాలు ఉంటాయండి. అది లేనప్పుడు చదువుకుని ఏం చేస్తారండి? కూలి పని చేయాలండి. లేదా ఎగయ్య హోటల్లోనే ఉండాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ ఒకవైపు, నేను ఒక్కరిని ఒకవైపు, నేను సిద్ధం ఎన్నికలకని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. దాని గురించి ఆ సిద్ధం అన్న మాట పేరే కదండి. ఎలాగే నేను పులిని, నేను సింహాన్ని పెట్టుకోవచ్చు. అలాగే సిద్ధం, అలాగే సిద్ధం అని పెట్టుకున్నారు. పేరు టైటిల్ పెట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ వైసీపీలో ఏంటంటే మెయిన్ మంచి లేదండి. ఆ నాయకులంతా కూడా బండ బూతులు తిట్టుకుంటున్నారండి. ఏమి ఎప్పుడు చూడలేదు అలాగా. బూతులు తిట్టుకుంటే వాళ్ళు ప్రజలకి ఏం ఉపయోగపడతారండి? మంచిగా మాట్లాడితేనే వాళ్ళ మనసు కూడా మంచిగా ఉంటుంది, ప్రజలకు మంచి చేస్తారు. వాళ్ళే దెబ్బలు ఆడుకుంటుంటే ప్రజలకి ఏం చేస్తారండి? ఇంకా పథకాలంటే అలాంటి పథకాలు కాదండి పెట్టడం. మెయిన్ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలా. అభివృద్ధి అవుతే రేపటి భవిష్యత్తు బాగుంటుంది దేనికైనా. రాష్ట్రం అభివృద్ధి అవ్వకుండా ఏ పథకాలైనా చేసి జనాలకు డబ్బులు చెల్లిస్తే ఇంక భవిష్యత్తు ఏముంటుందండి? ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే కదా ఉండిపోతాం, మనం ఎదగలేము. ఫైనల్గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి కోసం? పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పరుడండి. తర్వాత కేంద్రంతో, మోడీ గారితో సంబంధాలు ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉందండి. మా నియోజకవర్గం ఓటర్లందరికీ కూడా. అందుకని ఈసారి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి పక్క. ఎవరు వచ్చినా ఎన్ని డబ్బులు పంచినా తీసుకుంటారు తప్పితే ఓటు మాత్రం వేయడానికి సిద్ధంగా లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా ప్రస్తుత పరిపాలన ఎలా ఉందన్న? ప్రస్తుతం పరిపాలన ఏమీ ఉపకారం ఏమి లేదండి. ఇది ముందు ఈ 2 సంవత్సరాల బట్టి చేసేస్తే సరిపోతుందండి. ముందు లేబర్ని ఎంతలో ఏడిపించేసాడు. తాపిమెత్తలు కానీ, ఒక ఇల్లు కట్టుకుని ఇసుక కానీ ఏమి ఇచ్చాడండి? ఒక ఐరన్, సిమెంట్ ఎంత రేటు పెంచాడండి? అంటే ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే 2 సంవత్సరాలు కరోనా పోయినా మిగతా అంతా సంక్షేమ పథకాలతో ఇరగదీసామని చెప్పేసి ఇరగదీసాడు, మొఖం ఇరగదీసాడండి. ఇప్పుడు అమ్మఒడి వేసాడు అంటున్నాడండి. ఆ ఇడవ స్కూల్లో మాస్టర్లు వేసేస్తున్నారు కదండి. ఇప్పుడు కార్మెంట్లో ఇంతవరకు 15,000 12,000 ఉండేది. ఇప్పుడు 23,000 24,000 తీసుకుంటున్నారు. ఆడిచ్చి 12,000కి ఇంకో 10,000 ఎక్స్ట్రా వేసేస్తున్నారు కదండి. కార్మెంట్లో వేసేస్తలేదా?
ఇది వరకు 15,000 తీసి జాయిన్ చేసుకునేవారు. ఇప్పుడు 23,000, 25,000 తీసుకుంటున్నారు. ఇది ఏ ఊరండి ఇది? భోగాపురం అండి. భోగాపురం అంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ. పిఠాపురం. ఎవరు నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యే? పవన్ కళ్యాణ్ వస్తాడండి. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారే? పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అంటే జనాలు ఒక అతని అభిప్రాయం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు చూస్తున్నారండి. అంటే పవన్ కళ్యాణ్ చెప్పేవాళ్ళు అందరూ నిజంగా ఓటేస్తారంటారా? కంపల్సరీగా వేస్తారండి. కంపల్సరీగా. ఇది వరకు ఇప్పుడు వంగ గీత వచ్చి వేసేయమంటే వేసారండి. ఇది వరకు ప్రజారాజ్యం గాలిలోనే వంగ గీత గారు అవ్వారు. ఇది వరకు వర్మ గారు, పద్మనాభం గారి ముందు గీత ఏం పొడి చేసి కాదండి. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కూడా గీత గారు చెప్తా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసి ఎవరికైనా ఊళ్ళో ఏదైనా చేసింది ఏంటండి ఆవిడ? మా ఊరు మొత్తం మీద ఏది ఒక్కడ కట్టిందని ఏది లేదు భోగాపురం మొత్తం మీద. అటువంటి చిరంజీవి గాల్లో అవిందండి ఆవిడ. ఇప్పుడు ఏం అవ్వదు. అంటే ఇంకో మాట ఒకటి బలంగా వినబడుతుంది, లోకల్ కాదు పవన్ కళ్యాణ్ గారు, గీత గారు అయితే లోకల్. ఆ గీత లోకల్ అని ఇప్పుడు వచ్చిందండి. లోకల్ ముందు కాకినాడ పోయాక అప్పుడు ఏం చేసిందండి ఆవిడ? ముందు కాకినాడ కదండి, పిఠాపురం ఎరదీసిందటండి. ఏదో చిరంజీవి గాల్లో అవింది. కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ డబ్బులు సంపాదించుకుని, అంతేగాని గెలిచిన వెంటనే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు అన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? హైదరాబాద్ వెళ్ళిపోలేమండి. అక్కడి నుంచి హెలికాప్టర్లో గంటకు వస్తాడు. గంటకు వస్తాడండి పిఠాపురం. ఎంత పెద్ద పెద్ద పని ఏంటండి. మొన్న వచ్చినట్టు మళ్ళీ వెళ్తాడు. ఓకే, థ్యాంక్ యూ. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు ఎంపిక అవుతారు? పవన్ కళ్యాణ్ అండి. ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ గారే? ఇప్పుడు వరకు జగన్ గారిని చూసాం కదండి, ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూస్తామండి. అంటే మార్పును కోరుకుంటున్నారు మీరు? అవునండి, పిల్లల భవిష్యత్తు కోసం మార్పును కోరుకుంటున్నాం. జగన్ గారు అన్నారు కాబట్టి ఆయన పరిపాలన ఎలా ఉంది 5 ఏళ్ళు? ఏముందండి పరిపాలన, మామూలుగా ఇచ్చినట్టు ఇచ్చాడు, మళ్ళీ దోసేసుకున్నాడు కదండి కరెంటు బిల్లుల మీద, గ్యాస్ల మీద, పెట్రోల్ మీద. అదేంటమ్మా డైరెక్ట్ తల్లుల ఖాతాలోనే వేసేస్తున్నాను నేను చెప్తున్నారు ఆయన? తల్లుల ఖాతాలో వేసేస్తున్నాడు అండి, వేసేస్తాం. ఈ సెత్తు ఎత్తున్నాడు, ఈ సెత్తు పట్టుపోతున్నాడు కదండి. అంటే సంక్షేమ పథకాలు అందాయా మీ అందరికీ లేదా? అందేయండి. అందరికీ అందాయా? మా ఏరియాలో అంతేయండి. ఎందుకండి మరి పవన్ కళ్యాణ్ గారు, గీత గారు పోటీ చేస్తున్నారు కదా? అవునండి. అంతిమ విజయం ఎవరిదంటారు? పవన్ కళ్యాణ్ అండి. అంటే గతంలో గీత గారు కూడా ఇక్కడ పనిచేశారు కదా, చాలా అభివృద్ధి చేశాను నేను పిఠాపురం నియోజకవర్గానికి, మళ్ళీ గెలుపు నాదే అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఒక మహిళగా మీరు చెప్పండి, ఏం చేస్తారండి? ఏం చేయలేదా? అది తెలియదండి మనకి. సరే అండి, అయితే గెలుపు అయితే పవన్ కళ్యాణ్ అండి. వచ్చారండి, కనపడారా మీకు? కనపడతో ఏంటంటే థ్యాంక్స్ కూడా ఇచ్చేసుకున్నామండి. షేకండి ఇచ్చారా? ఇచ్చారండి, చాలా బాగా అనిపించారండి. ఇలాగే వెళ్ళారండి, మా రోడ్డును పెంచండి, మా ఇంట్లోంచి వెళ్ళారు. బాగా హ్యాపీగా ఫీల్ అయినా? చాలా హ్యాపీ అండి. ఇప్పుడు సినిమాల్లో చూస్తుంటారు. అవునండి, పిఠాపురాన్ని చూసామండి ఒకసారి, ముందుసారి వచ్చారు కదా, పిఠాపురం వచ్చినప్పుడు వెళ్ళారు. ఇప్పుడైతే మరి దగ్గరగా 2 చుట్లు వైఎస్పీ నెగ్గింది. మాకేది అన్నట్టుగా ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్కి వెయ్యాలని మనస్ఫూర్తిగా పెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ ఇష్టమా మీకు? ఇష్టమండి. ఫ్యానా మీరు? ఓకే, గెలిపిస్తారా మరి ఈసారి? గెలిపించాలని పడుదలండి. ప్రతి ఓడి ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ నిలబడాలని, గెలాలని నా ఉద్దేశం. ఏమో చేస్తాడంటే చేస్తాడో పోతాడో, నివాదం చేసిన వాళ్ళు అందరూ కొంతమంది చేస్తాం, కొంతమంది చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తున్నాం మనం? ఈయన కూడా చూసేద్దాం, గొడవ వదిలిపోద్ది. ఓ చుట్టూ పోయాడు, ఓ చుట్టూ అవకాశం ఇద్దారని మేము మనస్ఫూర్తి అనుకుంటున్నామండి. అదే చాలా జాలిగా అడుగుతున్నారు, ఒక్కసారి నన్ను పంపించండి, అసెంబ్లీ పంపించండి, మిమ్మల్ని అర్థిస్తున్నాను నేను, అడగడం కాదు. ఏదో రకంగా క్యాట్ నిలబెట్టుకోవాలా అని ఒక లెక్క ఉందండి. ఏదో విధంగా నిలబెట్టుకోవాలా, పిఠాపురం నాయుడు గారి నిలబెట్టాలని ఉందండి. అవుతారు అయితే నేను లెక్కేసుకుంటున్నామండి. ఒకవేళ ఎక్కువ పుల్లు మెజార్టీ కాకపోతే ఎంతవరకు వస్తాడని మా ధీమా. గెలిపైతే గద్దెద్దామండి అనుకుంటున్నామండి. ఏమో తర్వాత చేత్తో పుణ్యం చేయతో పాపం అండి, మనం ఏం చేయలేం కదా. చేసిన వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు దిక్కిన చేస్తాం, మనం ఏం చేస్తున్నాం? నేను కూడా తిరుగుతున్నాం వెంటనే కదంటారా. గెలుపు నాదే అంటున్నారు కదా? గెలుపు నాదే అండి. 2 చుట్లు ఆవిడ నెగ్గిందండి. అవును, కొంత పక్కన పెడదామని లెక్కేస్తున్నామండి. అదే అండి, పెట్టేస్తారండి. అదే 2 చుట్లు నెగ్గిందండి. అలా ఏ రకం అంటే నెగ్గితే గొడవ ఎందుకు? ఇప్పుడు ఎందుకు రకం నెగ్గినా పార్టీ మారిపోయింది కదా ఆవిడ. అదే అండి.
దానికి అంటే మీ మాట మీ మీ ప్రాంతంలో ఉన్న ప్రజల మాట. ప్రాంతంలో పదల మాట సగం మాట అలాగ ఉందో సగం మాట పవన్ కళ్యాణ్ మీద అభిమానుల మీద మాట్లాడుతున్నారండి. అది మెయిన్ కారణం అదండి. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ప్రతిదాని కూడా ఉన్నారండి. వైసీపీ దుబ్బులతో కాటగా గుమ్మం కాడకు వస్తున్నారని కదండి, మరి రేట్లు అవి ఎక్కువైపోయాయి కదా, అది కూడా పబ్బులు పోయినట్టు కదండి. మరి దాన్ని పెట్టి చూసుకోవాలి. మిగిలిన డబ్బులు ఇచ్చి రేట్లు పెంచారంటారా? మరి అంతే అలాగే చూసుకోవాలండి. మరి డబ్బులు ఇస్తున్నారు, రేట్లు పెంచుతున్నారంటే రేట్ల కాడికి డబ్బులు సరిపోతున్నాయండి. 3,000 ఇస్తున్నారన్నమాట, కానీ 3,000 దగ్గర కుర్తలు అయిపోతాయి కదా, మనకు 10 రూపాయలు మిగిలినవి ఏమున్నాయి. నెక్స్ట్ ఎవరు వస్తారంటారు ఎమ్మెల్యే? ఏమండి ఇక్కడ మట్టుకైతే పవన్ కళ్యాణ్ వస్తారా అనుకుంటున్నారండి. మరి ఏమో మీ చుట్టుపక్కల అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. గెలుస్తారంటారా? మరి మీ అభిప్రాయం? అందరూ అయితే గెలుతారని గెలకపోతే చెప్తారా? బాగా అభివృద్ధి చేస్తారంటారా? ఏమండి మరి వాళ్ళ చీరలోకి వెళ్ళిన తర్వాత అతను చూసుకోవాలండి. సో గెలుపు అయితే పక్కా అంటారా? వెళ్తారండి, అందరూ వేస్తామన్నారు కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.